హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను విటిటి రాణి అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజైతే మంచి వీడియోతో నేను ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, పిల్లలకి పేలు అనేది బాగా పట్టేస్తాయి కదండి. పేలు వీపులు అనేది మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఖచ్చితంగా పేలు వీపులు అనేవి ఉంటాయండి. అలాగే మా పాపకు కూడా వచ్చేసినాయి అనమాట. చూసారా ఎన్ని వీపులు అయితే ఉన్నాయో. ఒక 4 రోజులు ఊరికి కూడా వెళ్ళొచ్చిందండి. ఈ లోపు అయితే పేలు వీపులు బాగా ఎక్కువ అయిపోయినాయి. అసలు బాగా గోకేస్తుంది తలంతా కూడా. తలలో పుళ్ళు కూడా పెట్టేస్తాయి కదండి పేలు అనేది. అసలు చిన్న పిల్లలకి దురదొస్తే తట్టుకోలేరు కదండి. ఓ గీరుతా ఉంటారు. చూడండి పేలు వీపులు అనేది ఎలా అయితే ఉన్నాయి చూసారు కదా. పేలు అనేది కదలాడుతున్నాయి, లావుగా అయితే ఉన్నాయి. పేలు మామూలుగా షాపుల్లో మందులు అయితే అమ్ముతారు అండి. ఆ మందులకైతే పేలు అనేది పోవు, వీపులు కూడా ఉంటాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక మెడికల్ షాప్లోనే తీసుకొచ్చుకున్నానండి ఈ మందు అనేది. ఇలా పేలు అనేది వచ్చినాయి అని. అప్పటి నుంచి అయితే నేను యూస్ చేస్తాను. మంచిదే, కళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు, మెన్స్, గర్ల్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. మనకి పేలు ఈపులు మొత్తం కూడా మనం అప్లై చేస్తే రాలిపోతాయి అనమాట. ఏముండవు. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈపులన్నీ కూడా రాలిపోతాయి అనమాట. చాలా మందికి తెలియదు, పేలు మందు వాడతారు కానీ ఓన్లీ పేలు వరకే చనిపోతాయి, ఈపులు కూడా పోతాయండి ఈ మందుకైతే. నాకు డెలివరీ తర్వాత చాలా పేలు ఈపులు అయితే వచ్చేసినాయండి. బాబు ఎన్ని పేలు అంటే అసలు లెక్కలేనన్ని పేలు వచ్చేసినాయండి. అప్పుడు కూడా నేను ఇదే యూస్ చేశాను. ఆ యూస్ చేసినప్పుడు అయితే అసలు హాస్పిటల్లో బెడ్షీట్స్ ఉంటాయి కదండి, ఆ బెడ్షీట్ వైట్ షీట్లు వేస్తారు కదా, ఆ వైట్ షీట్స్ నిండా పేలేనండి. మొత్తం బ్లాక్గా అయిపోయింది వైట్గా ఉన్న బెడ్షీట్. ఒక్క పేను కూడా మిగలకుండా మొత్తం ఒక 5 minutesలోనే చనిపోతాయి అనమాట. అంత బాగా పనిచేస్తుంది ఈ మందు అనేది. చూడండి ఇలా హెయిర్ని మొత్తం అంతా తూకోవాలండి ఫస్ట్. హెయిర్ అంతా కూడా మనం మసాజ్ చేసుకున్నట్లు ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ లోషన్ అనేది హెయిర్ అంతా కూడా పట్టాలి, తలకంతా కూడా మనం రుద్దేసేయాలి. అప్పుడే ఎక్కడైనా చిన్న పేలు ఉంటాయి కదా, ఆ పేలు కూడా చచ్చిపోతాయి. అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇలా తలంతా షాంపూ లాగా పెట్టేసేసి హెయిర్ని మళ్ళీ ఒకసారి దువ్వెని తీసుకొని దూకోవాలండి మొత్తం అంతా కూడా. మనం హెయిర్ని దూకోవడం వల్ల మన హెయిర్లో ఎక్కడైనా మనకి లోషన్ అనేది అంటకపోయినా, మనకి ఏమైనా గ్యాప్స్ ఉంటే అదంతా కవర్ అయిపోతుందండి. చూడండి ఇలా మొత్తం అంతా నీట్గా దువ్వేసుకొని మనం ముడిలా చుట్టేసుకోవాలండి హెయిర్ని. నేను ఇప్పుడు ఇదంతా దూకుంటున్నాను. దూకొని మొత్తం ఇలా చిక్కు లేకుండా దువ్వేస్తున్నాను. ఫస్ట్ మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు చిక్కులు పడుకోకుండా నేను చూపిస్తాను. చూడండి పేలు ఇంకా బతికినాయా చనిపోయినాయా అని చూపిస్తాను. 2-3 పేలు అయితే తీసి చూపిస్తాను చూడండి లైవ్లో. ఇగోండి పేలు అయితే చూపిస్తున్నాను కదా. ఇగోండి చూసారా చనిపోయినాయి పేలు. అసలు కదలడం లేదు, అసలు కదలట్లేదు. చూసారు కదా, చనిపోయినాయి అనమాట. మనం ఈ క్రీమ్ అప్లై చేసేటప్పుడే పేలు చనిపోతాయండి. చెప్పాను కదా 5 minutesలో చనిపోతాయని. లైవ్లో చూపిస్తున్నాను కదా మీకు. ఇది ఫేక్ కాదండి, నిజమే. చూడండి నేను ఇంకా చూపిస్తాను. ఇంకా 2-3 పేలు తీసి ఉన్నాయి ఇంకా తలలో పేలు అనేది. ఈపులు అయితే బాగా పెట్టేసినాయండి. పేలు కొన్ని ఉన్నాయి కానీ ఈపులు బాగా పెట్టేసేసినాయి అనమాట. నేను తీస్తున్నాను చూడండి. చేతిలో వేసుకున్నాను చూసారు కదా. ఇగోండి పేలు చనిపోయినాయి, ఇంకా కొట్టుకుంటున్నాయి అనమాట చనిపోవడానికి. ఇగోండి 5 to 10 minutes అయితే ఆ ఉన్న పేలు కూడా చనిపోతాయండి. అలా కొట్టుకునే పేలు కూడా ఇక ఏముండవు అనమాట. పిల్లలు ఫ్రీగా నిద్రపోవచ్చు, ఫ్రీగా ఉంటారు, హ్యాపీ అనమాట. అస్సలు పేలు అనేదే ఉండవు తలలో, నీట్గా అయిపోతుంది. మన హెయిర్ కూడా బాగుంటుంది అనమాట. ఈపులు ఉండడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది.
మీరు కూడా వాడండి, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఇలా నేను ముడి చుట్టేసాను అనమాట. మా పాపకైతే ఒక 10 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసేస్తాను. చూడండి ఈ పులు పేలు అయితే మొత్తం చచ్చిపోవాలి కదా, అందుకని నేను టైం తీసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.